హలో అండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ అండ్ యూస్‌ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి వీడియోలో మనం ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కునే శారీస్ కానీ, లెహెంగాస్ కానీ, డ్రెసెస్ కానీ, ఆఖరికి షర్ట్స్ కానీ ప్రతీదీ కూడా నార్మల్ డ్రై వాష్ అయితే పాడవుతాయేమో అని కొంచెం భయపడతాం. అలాంటిది కాకుండా ఒక ఎలక్ట్రికల్ డ్రై వాష్ సిస్టమ్ ద్వారా బట్టల్ని క్లీన్ చేసే విధానం, అలాగే దీంతో పాటు శారీ ప్రీ ప్లేటింగ్, ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏంటో చెప్పనా, శారీస్‌కి డైయింగ్, డార్నింగ్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. 56 సంవత్సరాల ఇండస్ట్రీ అంటే ఆ మాత్రం ఉంటుందండి. భలే ఉన్నాయి వీళ్ళ సర్వీసెస్ మాత్రం. ఎంత కాస్ట్ పెట్టిన చీరైనా సరే 4, 5 సార్లు కట్టాక బోర్ కొడుతుంది. కానీ బోర్ కొట్టకుండా కొత్తగా రెనోవేట్ చేసి మరీ కట్టుకోవచ్చండోయ్. మన రాజమండ్రి ఏవియా రోడ్ లో మన పాత చీరలు కూడా ఇవాళే షోరూమ్ నుంచి తీసుకొచ్చిన కొత్త శారీస్ లా మార్చే ఒక షాప్ ఉందండి. అదే బ్యాండ్ బాక్స్. వీళ్ళకి ఈ ఫీల్డ్ లో 55 years ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి. వీళ్ళ దగ్గర శారీస్ అన్ని కూడా నార్మల్ డ్రై వాష్ ఇస్తే షైనింగ్ పోతుందేమో ఏమవుతుందని భయపడతాం కదా, బట్ ఇక్కడ అలా భయపడాల్సిన అవసరం లేదండి. మనం ఇచ్చిన శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, లెహంగాస్ కానీ ఏవైనా సరే ఎలక్ట్రికల్ డ్రై క్లీనింగ్ అయితే చేస్తారు. ఇది సేఫా కాదా అని నేను అనుకునేదాన్ని, బట్ దీనివల్లే ఫ్యాబ్రిక్ ఎక్కడా కూడా క్వాలిటీ మిస్ అవ్వకుండా, కలర్ మిస్ అవ్వకుండా చాలా బాగుంటుందంట. మరి ఆ వివరాలన్నీ తెలుసుకుందామా? వచ్చేసేయండి లోపలికి. మీకు రెగ్యులర్గా శారీస్, డ్రెస్సెస్, లెహంగాస్ ఇలా చాలా చూపిస్తూ ఉంటాను కదా, మరి మేడం ఇవన్నీ చూపిస్తున్నారు, దాని తర్వాత వాటి మెయింటెనెన్స్ ఎలాగా అని 2-3 అడిగారు. మరి అడిగిన వాళ్ళకి అది కూడా చూపించాలి కదా, మిస్ అవ్వకుండా చూడండి. ఇందుకే ఇవాళ స్పెషల్ ఏంటంటే, మా అమ్మమ్మవి ఒక 15 ఏళ్ల క్రితం గద్వాల చీరలు. అవి నిజంగా చెప్పాలంటే ఆవిడ కట్టలేకపోతున్నారు, కాకపోతే మెమరీ కోసం నేను దాచుకున్నా. అవి ఓల్డ్ అయిపోయే కొద్ది చీకిపోవడం అని, క్లాత్ కలర్ మారిపోవడం ఇలా జరిగిపోతుంది. సో నేను ఎవరో చెప్పిన మాట విని మన ఏవియా రోడ్ లో ఉన్నటువంటి బ్యాండ్ బాక్స్ అయితే వచ్చేసాను. ఇక్కడ వీళ్ళకి శారీ అప్ చెప్పి కరెక్ట్ గా 4 to 5 days వచ్చానండి. మీరు నమ్మరు, షోరూమ్ లో కొత్త పీస్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎలా చేయగలిగారు ఇలా అంటే, మీరు నార్మల్ డ్రై వాష్ కాదండి, ఇది ఎలక్ట్రికల్ డ్రై వాష్. దీనివల్ల ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ, షైనింగ్ కానీ, కలర్ కానీ ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా కొత్త శారీ లాగా మనం తయారు చేయొచ్చు అని చెప్పారు. ఈ వివరాలు నాకు తెలిసిన తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి కదా, మరి నా వీడియోస్ చూసి మీరు అందరూ కొనుక్కుంటున్నప్పుడు వాటిని ఎలా మెయింటైన్ చేయాలో కూడా చెప్పాలి కాబట్టి ఈ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ మా అమ్మమ్మ గద్వాల చీరలు చూశాను. అవే అంత పాతవంతాలా అనిపించినప్పుడు మనం రెగ్యులర్గా పార్టీస్కి, ఫంక్షన్స్కి కట్టుకుంటూ ఉంటాం కదా, ఇలాంటి రామ్యాంగో శారీస్, ఇలా కలకత్తా డిజైనర్ వర్క్ శారీస్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ డ్రై వాష్ ఎలా చేస్తారో అని ఇచ్చేసానండి. నిజం చెప్తున్నాను, మీరు నమ్మరు. చూడండి, అసలు కలర్ కానీ, డిజైన్ కానీ, ఫ్యాబ్రిక్ కానీ ఎక్కడ ఒక కలర్స్ పడడం కానీ ఏమీ అవ్వకుండా చాలా ఇవాళే నేను షోరూమ్ నుంచి తీసుకున్నానా అన్నట్టున్నాయి. మేడం, ఇక్కడ శారీస్ అన్నారు కదా, శారీస్ ఎలాంటి శారీస్ చేస్తారు మేడం? అన్ని రకాల పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ చేస్తాం మేడం. మామూలు గద్వాల శారీస్ చేస్తాము, కంచి ధర్మవరం పట్టు శారీస్ చేస్తాము, టిష్యూ శారీస్ చేస్తాము, ఉప్పాడ టిష్యూ చేస్తాము, ఉప్పాడలో సాఫ్ట్ ఉప్పాడ ఉంటుంది అది చేస్తాము. ఇవి ఇలా ప్రీమియం పార్టీ వేర్స్ మాత్రమే చేస్తారా? మనకి సింథటిక్ శారీస్ నార్మల్ కాటన్ శారీస్ చేస్తాము, లెనిన్ కాటన్ శారీస్ చేస్తాం, కోరా కాటన్ శారీస్ చేస్తాము, బాతిక్ ఫ్రింజ్ శారీస్ చేస్తాము, మొత్తం అన్ని చేస్తాం మేడం. అంటే ఇది ఇప్పుడు డ్రై వాష్ అనుకోవాలా, లాండ్రీ సర్వీసెస్ కూడా ఉన్నాయి? అంటే కాటన్ శారీస్ కూడా అలాగే చేస్తారా డ్రై వాష్? ఎలక్ట్రికల్ లాండ్రీ వాష్ లేదు మేడం, అంతా మొత్తం డ్రై వాషే. కాటన్ శారీస్ ఎందుకు ఇస్తారంటే అవి పాతగా అయిపోయినట్టు అయిపోతాయి కదా, మేము ఎలక్ట్రిక్ డ్రై వాష్ చేయడం వల్ల అవి మేము షైనింగ్ అది పెడతాము, దాని వల్ల అవి కొత్త శారీస్ లా కనిపిస్తాయి. ఓకే, పాలిష్ కూడా వస్తుంది, మిషన్ లో పాలిషింగ్ వస్తుంది, అందులో అన్ని మిక్స్ వస్తాయి. కాబట్టి మీరు పాత శారీస్ ఇచ్చినా సరే మళ్ళీ న్యూ లుక్ లా వస్తాయి, కొత్త శారీస్ లో వస్తాయి. అందుకని కాటన్ శారీస్ కూడా ఇస్తారు, లెనిన్ కాటన్ కూడా ఇస్తారు. ఎందుకంటే కొత్త శారీస్ లా కనిపిస్తాయి అనమాట. మేము ఎలక్ట్రిక్ మీద మేము చేస్తాం కూడా, మిషన్ మీద మీకు ప్రతిదీ కూడా కొత్త శారీస్ లా కనిపిస్తాయి మేడం. ఆ మిషన్ ఎలా ఉంటుందో, వర్క్ ఎలా ఉంటుందో కూడా చిన్న చిన్న బైట్స్ అయితే యాడ్ చేస్తారండి. అంటే షాప్ లో మిషన్ ఉన్నది కాబట్టి మీకు ఆ మిషన్ వీడియోస్ నేను తెప్పించి మరీ పెడతాను. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవాలనిపించింది మీతో పాటు. మీరు ఓన్లీ డ్రై వాష్ మాత్రమేనా, అంటే ఓన్లీ లేడీస్ బట్టలేనా, అన్ని చేస్తారా? లేదు మరి జెంట్స్ బట్టలు చేస్తాం మేడం, ప్యాంటు షర్ట్లు చేస్తాము, షేర్వానీస్ చేస్తాము, లాల్చీలు బాటమ్స్ చేస్తాము, కుర్తాస్ చేస్తాము, కోట్లు చేస్తాం మేడం, సఫారీలు చేస్తాము, సూట్లు చేస్తాము, లెనిన్ షర్ట్లు చేస్తాం మేడం, పార్టీవేర్ షర్ట్లు చేస్తాము, లెనిన్ కాటన్ మొత్తం ప్యూర్ ఉంటాయి, పట్టు ఉంటాయి కదా మేడం, అవి కూడా చేస్తాం మేడం. ఓకే, లేడీస్ జెంట్స్ అన్న తేడా ఏమీ లేదు మేడం. బ్లాంకెట్లు చేస్తాము, డోర్ కర్టన్ చేస్తాము, కార్పెట్ చేస్తాము, ఇది మరి చేస్తాం మేడం, షూస్ చేస్తాము, అన్ని చేస్తాం మేడం. స్కూల్ బ్యాగ్ లో షూస్ చేస్తాం, బ్యాగ్ కూడా చేస్తాం మేడం, షూస్ కూడా చేస్తాం, కార్పెట్స్, డోర్ కట్స్, డోర్ మ్యాటెట్స్, పెద్ద పెద్ద బ్లాంకెట్స్, కింగ్ సైజ్ బ్లాంకెట్స్ అవి కూడా చేస్తాం మేడం. చూసారండి, నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్, చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను మీకు, బట్ నాకే చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. శారీ, షూస్ ఇంకా ఎక్కువైతే షర్ట్స్ చేస్తారు నాకు తెలుసు, బట్ బ్లాంకెట్స్, షూస్, బ్యాగ్స్ కూడా ఏంటంటే మన స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఎలా ఉంచుతారు మీ అందరికీ తెలుసు కదా. నీసు నెలకొకసారైనా ఇలాంటి చోటిస్తే మనశ్శాంతిగా ఉంటుందండి, కాస్త నీట్ గా శుభ్రంగా ఉంటాయి. మెయిన్ పిల్లలకు కావాల్సింది హైజీనెస్. మనం ఎంత చెప్పినా, ఎలా ఉంచుకున్నా, వాళ్ళు స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే.
ఎంత మనం వాషింగ్ మిషన్ లో వేసినా బట్ట ఫోల్డ్ అయిపోతూ ఉంటుందండి. వీళ్ళ దగ్గర ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ షాప్ ఇక్కడని కాదు, నార్మల్ గా బ్యాండ్ బాక్స్ కి ఎన్ని సంవత్సరాలు ఉంటది? ఇది 50 years నుంచి ఉంది మేడం, ఎప్పటి నుంచో ఉంది. అంటే బ్యాండ్ బాక్స్ పేరు మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. 1969 మొత్తం మీద 56 ఇయర్స్ నుంచి రన్నింగ్ లో ఉంది ఇదే ఫీల్డ్ లో. అంటే మనం కూడా అర్థం చేసుకోవచ్చు ఏ ఫ్యాబ్రిక్ ని ఎలా వాష్ చేయాలి, ఏ ఫ్యాబ్రిక్ కి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా శ్రద్ధగా చూసి చేస్తారనమాట. లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఒకే ఫీల్డ్ లో నడవడం కష్టం కదండి. ఇప్పుడు బ్లాంకెట్స్ అవి కూడా చేస్తామని అంటున్నారు కదా, ఇవి బ్లాంకెట్స్ అంటే నాకు అర్థం కాలేదు. బ్లాంకెట్స్ అంటే నార్మల్ బెడ్ షీట్స్ ఏనా, ఇంకేమన్నా ఉంటాయి అందులోను? లేదు మేడం, బ్లాంకెట్స్ అంటే లోపల కుషన్స్ ఉంటాయి కదా మేడం, పీచ్ లాగా ఉన్నటువంటి కుషన్స్ ఉంటాయి కదా, అవి చేస్తాం మేడం. ఇప్పుడు క్లీనింగ్ చేస్తారా, డ్రై వాష్ చేస్తారా? క్లీన్ చేసి డ్రై వాష్ చేస్తాం మేడం. ఓ, క్లీనింగ్ చేసి డ్రై వాష్ చేస్తాం. నార్మల్ గా డ్రై వాష్ అంటే అంతేనా? నేను డ్రై వాష్ అంటే ఏదో పెట్రోల్ తో చేస్తారంట. లేదు మేడం, పెట్రోల్ వాష్ అనేది ఒక వైట్ బట్టలకు మాత్రం వాడతాం మేడం. ఓకే, వైట్ బట్టలకి వైట్ సంబంధించి షర్ట్లు అయినా శారీస్ అయినా ఏవైనా సరే వైట్ సంబంధించి ఎన్నున్నా సరే వైట్ పెట్రోల్ వేసి దానికి మరకలు తీసేస్తారు. వైట్ దానికి 95% యూజ్ చేసి తీసేస్తారు మేడం, క్లీన్ అయిపోతాయి. ఈ కలర్ శారీస్ గానీ లెహంగాలు గానీ మొత్తం షేర్వాన్స్ గానీ ఇవన్నీ కూడా ఈ కలర్ ని బట్టి క్లాత్ ని బట్టి దీనికి ఎంత పర్సెంటేజ్ అని ఉంటది మేడం. ఫ్యాబ్రిక్ ఎంత వాడాలి, ఈ ఫ్యాబ్రిక్ కి ఎంత షైనింగ్ పెట్టాలి, దీనికి ఎంత పాలిషింగ్ పెట్టాలని ప్రతి దానికి కూడా ప్రతి క్లాత్ కి ఒకటి మెజరింగ్ ఉంటుంది మేడం. దాన్ని బట్టి చేస్తారు, అందుకనే దానికి కలర్ పోదు, షైనింగ్ పోదు మేడం. మీ ఇంకా ఇచ్చిన దాన్ని బట్టి కలర్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, షైనింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అందుకే మీకు ఇచ్చేటప్పుడు న్యూ లుక్ లో కనిపిస్తాయి శారీస్. అదే ఇప్పుడు నా శారీ చూసుకున్నా కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఒకసారి క్లోజ్ లో చూడండి, జస్ట్ ఇప్పుడే షోరూమ్ నుంచి తీసుకొచ్చిన బిట్లా ఉంది చూసారా శారీ. అసలు షైనింగ్ కానీ ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా చాలా బాగుందండి. ప్యూర్ రామాంగో శారీ ఇది. ఇవి వచ్చేసి మనకి మగ్గం వర్క్ లో కూడా కలకత్తా మగ్గం వర్క్ చూడండి, కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ అనమాట ఇదంతా కూడా. ఇలాంటి శారీస్ కూడా అంటే నార్మల్ గా ఎలక్ట్రికల్ మిషన్ లో పెట్టేటప్పుడు వర్క్స్ ఏమైనా డ్యామేజ్ అవుతాయేమో అనుకుంటాము, బట్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేకుండా శారీ బయటకు వచ్చిందంటే వీళ్ళు డ్రై వాష్ ఏ రేంజ్ చేస్తారో మనకు అర్థం చేసుకోవచ్చు. చూడండి, మనకి బెనారస్ లో కంప్లీట్ గా సిల్వర్ జరీ శారీ. ఇలా శారీస్ అన్ని కూడా మనకి వీటితో పాటుగా చూడండి వెంకటగిరి పట్టు, గద్వాల్ పట్టు, మంగళగిరి పట్టు, ఇలా చూసారు ఈ శారీస్ అన్ని కూడా. ఐ మీన్ మీకు చూపించడం కోసం పట్టు శారీస్ వీళ్ళ దగ్గర నేను పెట్టానండి, ఇవన్నీ నాయ కాదు, బట్ నావి కొన్ని ఇచ్చాను. అవి ఎంత బాగున్నాయో చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలని వచ్చేసాను. మేడం, మన దగ్గర ఇంకేమి సర్వీసెస్ ఉన్నాయి అంటే ప్రజెంట్ ఇప్పుడు శ్రావణ మాసం, మాకు శ్రావణ మాసం అంటేనో లేకపోతే ఆషాఢం అంటేనో ఒక ఆఫర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆఫర్ ఏమి ఇవ్వాలి అంటే ఇప్పుడు శారీస్ వాళ్ళు అనుకోండి 2000 కొంటే ఒక చీర ఇస్తామనో 3000 అలా ఏదో చెప్తారు. మీరేమి ఇస్తారు మాకు? మేమేమి ఇస్తామంటే మేడం, అందరికి ఆషాఢంలో అందరూ మెహందీ పెట్టించుకుంటారు కదా మేడం, ఆషాఢంలో పెట్టించుకోవడం అంత కామనే. లక్ష్మీదేవులు అందరికి ఫ్రీగా మా షాప్ తరఫున మేము మెహందీ ఫ్రీగా పెడుతున్నాం మేడం. అది ప్రతి మహిళా కస్టమర్ కి వాళ్ళకి మెహందీ ఫ్రీగా ఇస్తున్నాం మేడం, అది మా ఆఫర్. ఇదేదో బాగుందండి. గోరింటాకి ఇష్టపడిన వాళ్ళు ఆడవాళ్ళు నాకు తెలిసి ఒక 10 to 15 మెంబర్స్ ఉంటారేమో, అది 10 to 15% ఉంటారేమో. అది కూడా ఎందుకు చెప్తానండి, ఇప్పుడు ఈ రోజుల్లో కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ చూసారా, వాళ్ళకి అది కూడా నచ్చకపోవడం వల్లే. బట్ మన పద్ధతులు మనమేనండి, వాటి అందం దేనికి రాదు. చేతులు గోరింటాకు పెట్టుకుంటే అది గోరింట ఆకైనా మెహందీ అయినా దాని అందం దేనికి రాదు. ఇల్లు ముహూర్తాలు అయితే అసలు చెప్పక్కర్లేదు, కోకొల్లలు, వీటన్నింటికి కూడా మెహందీ ఉంటే ఆటోమేటిక్ గా కొంచెం ఇంట్రెస్టింగ్ గా మనమే అందంగా కనిపించడానికి ట్రై చేస్తాం. ఇంకొక విషయం అండి, ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో మన లైఫ్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు మెహందీ పెడతారు ఫ్రీగా, దానికి థ్యాంక్ యూ సో మచ్. అది కాదు అంటే ఇంకేం సర్వీస్ ఉన్నాయండి? శారీస్ ఏవో ప్రీ ప్లేటింగ్ అని రాసింది బయట. అవును మేడం, శారీ ప్రీ ప్లేటింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ బిజీ లైఫ్ లో అందరూ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే హడావిడిగా శారీ కట్టుకోవాలంటే వెంటనే మనం కట్టుకోలేం కదా మేడం. మనకు అలవాటైన శారీ అయినా సరే మనం ఆ ఫంక్షన్ లో మనం కట్టుకోలేము. పట్టు చీరలు అయితే అసలే లొంగో కదా మేడం. అందుకని ఇలాగా అందరికి ఆలోచించి చిన్నపిల్లలు కూడా ఉంటారు, ఫంక్షన్ కి పార్టీకి వెళ్ళి చిన్నపిల్లలు కూడా శారీ కట్టుకుందాం అనుకుంటారు, కానీ వాళ్ళు కూడా కట్టుకోలేరు, ఇబ్బంది పడతారు కదా. అలాంటి వాళ్ళందరి కోసం ఆలోచించి మేము ఇలాగా ఫ్రీ ప్లేటింగ్ చేస్తున్నాం మేడం. బాక్స్ ప్లేటింగ్ చేస్తున్నాము. ఇంకా తర్వాత పఫీ ప్లేటింగ్ కూడా ఉంది. ఫ్లఫీ ప్లేటింగ్ కూడా చేస్తారా? ప్లేటింగ్ కూడా ఉంది మేడం, ట్రెండింగ్ లో ఉందండి. ట్రెండింగ్ లో ఉన్నది మేడం, అది కూడా చేస్తున్నాం. ఇక చూడండి, ఇది ఆల్రెడీ ఒక కస్టమర్ కి చేయించాము. ఇలా చాలా శారీస్ ఇలాగ డెలివరీ. ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీ అండి. మీకు హ్యాండ్లూమ్ అనేది ఇలా జరీ మేడం, ఇది అసలు వంగది టిష్యూ బ్రోకేడ్. కానీ చూడండి ఇది ఎంత చక్కగా నిజంగానే అసలు వంగది శారీ. అలాంటి శారీ చూడండి మేడం, మేము ఎంత బాగా చేసి ఇచ్చాము.
మీకు ఎటువంటి శారీ అయినా సరే, ఎట్లాంటి శారీ అయినా సరే మేము చక్కగా మీకు నీట్ గా పట్టు శారీస్ మాత్రమే కాకుండా అన్ని చేస్తారు. అన్ని చేస్తాం మేడం. అన్ని శారీస్ కూడా మేము బాగా నీట్ గా చేయించిస్తాము. మీకు ఫాస్ట్ గా డెలివరీ కూడా ఇస్తాం మేడం. అదే అడగబోతున్నాను. అప్పుడు మీకు శారీ ఇస్తాం, అది ప్రీ ప్లేటింగ్ అనుకోండి, మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ ఇచ్చేసేంత ఫెసిలిటీ ఉంటుంది మేడం. అదే ఫాస్ట్ గా మీకు డెలివరీ ఇస్తాం మేడం. ఓకే ఓకే. ఇప్పుడు డ్రై వాష్ కి ఇచ్చిన శారీస్ కి ఎన్ని రోజులు పడుతుంది? డ్రై వాష్ అనేది అంటే మేము ఒక 1 వీక్ లో అలాగ ఇస్తాం మేడం. మీకు ఫాస్ట్ గా కావాలంటే ఎక్స్ప్రెస్ వాష్ అని ఉంటది, అది ఒక 2-3 డేస్ లో అలాగ ఇచ్చేస్తాం. ఓకే. అంటే కొంచెం క్లైమేట్ ని బట్టి కొంచెం డిలే అవుతే అవ్వచ్చేమో కానీ, లేదంటే మీకు 4-5 డేస్ లో ఇచ్చేస్తాం మేడం. హాస్పిటల్ లో స్పెషల్ కార్డ్ లాగా ఎక్స్ప్రెస్ వాష్ అన్నమాట. ఇది మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికి. ఓకే ఓకే. బట్ మనకి ఫాస్ట్ గా కావాల్సిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటాం, మరి అవసరమైతే ఎంతకైనా తప్పదు కదండి. సో చేయించుకోవాలన్నమాట. మన దగ్గర వీళ్ళ దగ్గర చేసిన శారీస్ కొన్ని అలా విజువల్స్ చూపించేస్తాను, చూసేయండి. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళది ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఒకటి. రెండోది ఎలక్ట్రికల్ డ్రై వాష్. మీరు నార్మల్ గా పెట్రోల్ వాష్లు కాదండి, నీట్ గా చేస్తారు. శారీస్ ఏదైనా సరే ఫ్యాబ్రిక్ కలర్ కానీ మేడం మనకి ఏమైనా మరకలు పడతాయి కదా, అలాంటివన్నీ పోతాయా? మరకలు అంటే మేడం ఫుడ్ సంబంధించిన మరకలు ఏదైనా సరే పోతుంది మేడం. ఆయిల్ మరకలు, కర్రీ మరకలు ఇలాంటి సంబంధించి ఏమైనా పోతాయి. కాఫీ టీ మరకలు అన్ని ఏమైనా పోతాయి. అదే వైట్ అయితే 90% వరకు ఇప్పుడు కొబ్బరి నీళ్ళు మరకలు ఉంటాయి కదా మేడం, కలర్స్ మీద పోవు. కలర్ శారీస్ మీద పోవు మేడం, వైట్ మీద పోతాయి. ఇంకు మరకలు ఉంటాయి, వైట్ మీద పోతాయి. చాలా మంది ఇప్పుడు హాస్పిటల్ స్కూల్ పిల్లలందరూ ఇంకో అయిపోతుంది కదా, ప్రతి ఒక్కరు అదే ప్రాబ్లం కదా. అది వైట్ అయితే పోతాయి మేడం. వేరే కలర్ అయితే కలర్ బట్టి మెజరింగ్ ఉంటుంది మేడం. లిక్విడ్ కలర్ బట్టి వాడాలి, అంటే ఆ కలర్ డ్యామేజ్ అవ్వకుండా. అదే ఇప్పుడు ఆ కలర్ మీద మచ్చపోవాలని మనం ఎక్కువ క్వాంటిటీ పడితే చేరబోద్ది మేడం. అందుకనేసి ఒక్కొక్క క్లాత్ ని బట్టి 2 times వాష్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క క్లాత్ ని బట్టి 1 time లో పోతుంది. అలాగంటే మేము తీసుకున్నప్పుడు చెప్తాం, ఈ మేడం ఈ కలర్ బట్టి 1 time లో చేస్తాం, 2 time లో చేస్తాం, మీకు 2 times అవుతుంది, ఎంత మెజరింగ్ అవుతుంది మేము ముందే చెప్తాం మేడం. ఓకే. ఇలాంటి వైట్ షర్ట్స్, లెనిన్ షర్ట్స్, ప్యాంట్స్, కుర్తాస్ A to Z అన్నింటికి కూడా చేస్తారండి. చాలా బాగుంది చూడండి. మెయిన్ గా వైట్ మీద ఎలాంటి మరకలు పడినా కూడా పూర్తిగా క్లియర్ అయిపోతాయండి ఈ డ్రై వాష్ లో. ఒకసారి అవి కూడా చూద్దాము. ఇలాంటి కలర్ షర్ట్ల మీద కూడా ఐరనింగ్, అలాగే డ్రై వాషింగ్, క్లీనింగ్ కూడా చేస్తారు. క్లీనింగ్ చేసి డ్రై వాష్ చేస్తారు. ఓకే. అవే షర్ట్లకి ఇది ప్రింట్ ఉన్నా సరే, ప్రింట్ షర్ట్లు అయినా సరే మీకు ఏం డ్యామేజ్ అవ్వ మేడం. చూడండి ఎంత బాగా క్లీన్ గా వాష్ అయ్యి వచ్చాయో. దీని మీద మరకలు కూడా పోయి ఎంత బాగా నీట్ గా వచ్చిందో. వాషింగ్ కానీ ఐరనింగ్ అయినా చూడండి ఎంత చక్కగా ఉందో. మీకు ఫోల్డింగ్ లో కూడా ఏం తేడా లేదు. కలర్ షర్ట్స్ అయినా, వైట్ షర్ట్స్ అయినా, ప్రింటింగ్ ఉన్న ప్రింటింగ్ షర్ట్లు అయినా సరే మీకు నీట్ గా వాషింగ్ అవుతాయి మేడం. పాత చీరలు కొత్త రూపు తీసుకురావడం, నలిగిపోయిన చీరలు కొత్తగా ఉండడం కాదండి. పాత చీరలు కట్టి కట్టి బోర్ కొట్టింది అనుకోండి, ఒక ఏదైనా అంటే మైసూర్ సిల్క్ కానీ, ఓ బెనారస్ పట్టు కానీ ఏదో ఒకటి శారీ తీసుకుంటాం, కట్టేస్తాం, బోర్ కొడద్ది, పాడేయలేము, ఉంచుకోలేము. అంటే బోర్ కొడుతున్నారని మరి నేను తిట్టుకోకండి, బట్ బేసికల్ గా అంతే కదండి. ఎంత కాస్ట్లీ చీర కట్టినా కొన్నా కూడా ఒక 4-5 సార్లు అంతకు మించి కట్టట్లేదు మనం. అలాంటి వాళ్ళకి ఇక్కడ పెద్ద ఆప్షన్ ఒకటి ఉందండి. ఇది మీ అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆప్షన్. చెప్పండి అదేంటో మరి మా వాళ్ళకి. మేడం ఆప్షన్ ఏంటంటే మేడం, శారీస్ బిన్ని శారీస్ ఉంటాయి కదా మేడం, అవి మామూలుగా మనం ఒంటి మీద ఉండగానే ఎండలో కానీ వెళ్ళామంటే అది మన ఒంటి మీద ఉండగానే కలర్ షేడ్ అయిపోతాయి మేడం. అవి చాలా కాస్ట్లీ శారీసే, 6,000-7,000 కొనుక్కుంటారు. అంత కాస్ట్లీ శారీస్ అలా కలర్ షేడ్ అయిపోతుందని చెప్పి మనం పక్కన పెట్టేదాం కదా మేడం. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మేము డై వేస్తున్నాం మేడం. ఇది డై వేసిన శారీ మేడం. చూడండి అసలు యాక్చువల్ గా ఫస్ట్ లో ఏ కలర్ వచ్చింది? ఇది లైట్ పింక్ ఇచ్చారు మేడం, బేబీ పింక్. అది అదే డార్క్ పింక్, అది లైట్ పింక్ లాగా అయిపోయింది. కలర్ షేడ్ అయిపోతే బాడీ గ్రీన్ చేశారండి, చూసారా? అదే మేడం అన్నారు ఆల్రెడీ పింక్ వేసుకున్నాం కదా, నాకు ఈ కలర్ వద్దండి, నాకు వేరే ఏదైనా కలర్ వేస్తారంటే, అయితే మేడం కలర్ మార్చేస్తాం, గ్రీన్ వేస్తాం, మీకు బాగుంటుంది అని చెప్పి గ్రీన్ కలర్ వేసాం మేడం. అంటే ఇప్పుడు డై వేసాం అనుకోండి, మీరు అనుకుంటారు మొత్తం శారీ అంతా అలాగ అయిపోద్దాం అనుకుంటారు మేడం. శారీ కలర్ మాత్రం మారుతుంది మేడం. ఈ క్లాత్ ఒక కలర్ మాత్రం మారుతుంది. ఈ జెరీ ఉంది కదా మేడం, జెరీ అలాగే ఉంటది. ఈ స్టోన్స్ వర్క్, బుటీస్ గానీ ఏమన్నా సరే అలాగే ఉంటాయి, ఏం మారా మేడం. క్లాత్ మాత్రమే, బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం మారదు. ఇది లెనిన్ శారీస్, వీటికి కూడా వేస్తారా? వీటికి కూడా వేసాం మేడం. చూడండి మేడం, ఇప్పుడు సిల్క్ థ్రెడ్, ఇది సిల్క్ థ్రెడ్ కాబట్టి సిల్క్ థ్రెడ్ కి కలర్ మారదు మేడం. సిల్క్ థ్రెడ్ ఇలాగే ఉంటది. ఇది ఈ సిల్వర్ జెరీ, అలాగే గోల్డ్ ఉన్న మారదు మేడం, సిల్వర్ ఉన్న జెరీ ఉన్న మారదు. యాక్చువల్ గా ఇదే కలర్ మరి. ఇది యాక్చువల్ గా ఏమంటారు, స్కై కలర్ అంటారు కదా, స్కై బ్లూ కలర్ అంటారు కదా మోస్ట్లీ. స్కై ఆ మేడం ఏంటంటే వేరే ఫుడ్ తింటుంటే కర్రీ మునిగిపోయిందంట, పచ్చడి మరకలే పడిపోయినాయి అంట. ఆ నూనె మరకలే పడిపోయి లైట్ కలర్ మీద అది ఒకలా కనిపిస్తుంది, బాగోలేదని కొత్త శారీ నేను ఒకసారి కట్టుకో ఇలాగ అయిపోయింది మేడం, ఏం చేయమంటారు ఏంటి, వాషింగ్ లో పోద్దా అంటే, అప్పుడు ఇది మేము డై వేసిస్తాం మేడం, మీకు బాగుంటది మళ్ళీ అనేసి అప్పుడు ఇలా వేసాం మేడం. బాగుందండి.
మనం పాత చీరలు కట్టి బోరు కొట్టి బీరువాలో పెట్టకుండా వాటికి మళ్ళీ డై వేసుకుని సరికొత్త శారీగా మార్చుకుని మరీ కట్టుకోవచ్చు. బాగుంది కదండి ఈ ఆప్షన్. ఏదో ఇది కూడా అలా వేసిందేనా? ఇది కూడా అలాగే వేస్తుంది మేడం. మనకి పిన్ని ఫ్యాబ్రిక్స్ అండి, ప్యూర్ అంటే ఇది పిన్ని, ఇది మనకి లెనిన్ కాటన్. ఇలా ఏ ఫ్యాబ్రిక్ మీద వేస్తారా? ఏ ఫ్యాబ్రిక్ మీద వేస్తాం మేడం. కాకపోతే ఇప్పుడు కొన్ని చెప్పాం కదా కలర్స్ కింద డబుల్ షేడ్స్ ఉంటాయి కదా మేడం, కింద అంటుకున్న కలర్ పైన అంటుకుపోతాయి. మనం ఏంటంటే ఆ అంటుకున్న కలర్స్ మరకలు కనబడకుండా ఉండడం కోసం మనం డై చేస్తాం. అంటే ఆ శారీకి ఏ కలర్ అయితే సూట్ అవుతుందో మేము చెప్తాం మేడం. కస్టమర్ వచ్చినప్పుడు ఈ కలర్ వేసుకుంటే మీకు ఈ మరకలు కనిపించవు, ఇలా ఉంటది అని మేము వాళ్ళకి చెప్పి వేస్తాం మేడం. షేడెడ్ శారీస్ కూడా డై వేసుకోవచ్చు అండి. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో పాయింట్. నేనే ఓ శారీ తెచ్చుకుని వేయించుకుంటాను వీళ్ళ దగ్గర. ఇది కూడా ఈ కలర్ కాదు అసలు. యాక్చువల్ కలర్ ఏం కలర్ ఇది? ఇది యాక్చువల్ గా అంటే నాకు మేడం ఇదిగో ఇక్కడ ఈ దారాలు కనిపిస్తున్నాయి కదా, నాకు తెలిసి స్కై బ్లూ లో షేడ్ ఏదండి, లోపల రియల్ కలర్ సిల్క్ కాబట్టి మారలేదు. ఈ లైనింగ్ ఇది కాటన్ కాబట్టి ఫాల్స్ ఇది కలర్ మారింది మేడం. ఓకే, పర్పుల్ కలర్ గా మార్చారు. డార్క్ వైన్ అండి, నిజంగా ప్యూర్ పిన్ని. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. 120 కౌంట్ ఉంటుంది. అసలు చాలా బాగుంది. ఏమన్నా మీ పాత చీరలు ఏమన్నా సరే అర్జెంట్ గా మూట కట్టుకుని మన బ్యాండ్ బాక్స్ తీసుకొచ్చేయండి. కొత్త కలర్స్ వేసుకుని వాటిని మళ్ళీ కొత్తగా వాడుకోవచ్చు. ఈ ఆప్షన్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. ఇలా డైయింగ్ ఒకటే కాదండి, నేను వీడియో చేయాలి అనుకుంటే మా అమ్మమ్మ చీర నన్ను ఇంత దాకా ఇన్స్పిరేషన్ చేసింది. కానీ ఇక్కడ ఇవన్నీ వింటుంటే నిజంగా మతిపోతుంది. ఇది మన డైయింగ్ వేస్తారు కదా, డార్నింగ్ కూడానండి. మనం పెద్ద పెద్ద పట్టు చీరలు ప్రీమియం ఫ్యాబ్రిక్స్ లో మనకి లాంగ్ ఫ్రాక్స్ అవి స్టిచ్ చేసుకుంటాం. అసలు అలాంటి బట్టలకి ఏదైనా అయితే ప్రాణం పోతుందండి. మనం హ్యాండ్స్ కింద కానీ హిప్స్ దగ్గర కానీ విడిపోతూ ఉంటాయి. వాటిని మనం ఎంత రిపేర్ చేసినా రిపేర్ లా కనిపిస్తుంది. డార్నింగ్ పర్ఫెక్ట్ గా చేసే వాళ్ళ దగ్గర డార్నింగ్ చేస్తే అసలు చేసినట్టు కూడా తెలియదు, జస్ట్ వీవింగ్ లోంచే వచ్చినట్టు ఉంటుంది. అలాంటి డార్నింగ్ అంటే ఏ కలర్ అయితే థ్రెడ్ ఉంటుందో ఆ కలర్ థ్రెడ్ తోటే అవును మేడం వేస్తారు కదా. అవును, అది జరీ థ్రెడ్ అయినా డార్నింగ్ ఏదైనా చేస్తారా? ఏదైనా చేస్తాం మేడం. ఏ థ్రెడ్ తో అయినా? ఏ థ్రెడ్ తో ఆ క్లాత్ కి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది సిల్క్ మేడం, సిల్క్ చేస్తారు. దీనికి గోల్డ్ ఉంది, గోల్డ్ చేస్తారు. అంటే దానికి ఏది సూట్ అవుతుందో అది చేస్తారు. అసలు డార్నింగ్ చేసిన కూడా తెలియదు. చిరిగిపోయింది మీద నేస్తారు మేడం. అది అలాగే చిరిగిపోయిందని చిరగకుండా ఉన్నట్టుగా కొత్తదల్లా చేస్తారు. అవును మేడం. ఇవన్నీ కూడా మీ అందరూ వినియోగించుకోవడమే కాకుండా నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి ఎవరెవరు ఈ సర్వీసెస్ తీసుకున్నారు. ముఖ్యంగా డైయింగ్ చీరలు, పాత చీరలు అన్ని తెచ్చేసుకోండి. చాలా ఎంతూజియాస్టిక్ గా ఉంది నాకైతే ఎప్పుడెప్పుడు తెచ్చుకుందామని. ఈ చీరలన్నీ చూసారు కదా, పాత చీరలు కొత్తగా కలర్ మార్చుకోవచ్చు. అంటే చిరిగిన వాటిని కూడా సరికొత్తగా చిరగనట్టుగా తయారు చేయొచ్చు. ఎలక్ట్రికల్ డ్రైవర్స్ ద్వారా ఇవాళే షోరూమ్ నుంచి తెచ్చిన శారీ లాగా మార్చొచ్చు. మగవాళ్ళ బట్టల్ని కొత్త వాటిలాగా మెరిపించవచ్చు. శారీ ప్రీ ప్లేటింగ్ చేయించవచ్చు. ఫ్రీగా మెహందీ పెట్టుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఒక షాప్ లో. పర్లేదండి, నేను మీకు చెప్పడం కాదు, మీకు కూడా గిట్టుబడి అవుద్ది ఇక్కడికి వస్తే. సో లేట్ చేయకుండా వీడియో చూసిన వెంటనే రావడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. శారీస్ ఎలా ఉన్నాయనేది మీకు విడివిడిగా కొన్ని బయట తీసి అవి కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. చూసారు కదండి, వీళ్ళ సర్వీసెస్ విన్నాక చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బాగా నచ్చిన కంటెంట్ ఏంటి అంటే డార్నింగ్, అలాగే డ్రై వాష్ కూడా. ఈ డ్రై వాష్ ద్వారా బట్టలకి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉన్న కలర్ ఉన్నట్టుగా చాలా నీట్ గా కొత్త వాటిలో మెరుస్తున్నాయి. అదొకటి బాగా నచ్చింది. ఎంత కాస్ట్ పెట్టుకుని కొన్న శారీ అయినా 4-5 సార్లు కట్టేసరికి మనకి బోర్ కొడుతుంది, ఓల్డ్ అవుతుంది. అదే డైయింగ్ వేయించుకుని కలర్ మార్చుకుంటే మళ్ళీ సరికొత్త శారీ కట్టుకున్నట్టే ఉంటుంది. ఈ సర్వీసెస్ ని మీరు కూడా డెఫినెట్ గా యూజ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన అచ్చు తెలుగు ఆడపిల్ల ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దామా మరి. Thank you.